నమస్తే. చరిత్రలో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందామా? ప్రతి సంవత్సరం జూలై 29న అంతర్జాతీయ టైగర్స్ డే జరుపుకుంటాము. దీని ముఖ్య ఉద్దేశం పులుల రక్షణకై అవగాహన కల్పించడం, వాటి సహజ నివాసాలను పరిరక్షించడం, క్షీణిస్తున్న పులుల సంఖ్యను పెంపొందించడం, అక్రమ వేట, అక్రమ వాణిజ్యాన్ని నివారించడం. ఈ దినోత్సవంను 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ సమిట్లో నిర్ణయించబడింది. 1900 సంవత్సరంలో ప్రపంచంలో 1,00,000కు పైగా పులులు ఉన్నాయని అంచనా. అది 2010 నాటికి వేల సంఖ్యకు పడిపోయింది. వీటికి కారణాలు అడవులను నరికివేయడం, వేటాడడం. భారతదేశం పులుల సంరక్షణ కోసం 1973లో ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించింది. మన దేశంలో ఉన్న పులుల సంరక్షణ కేంద్రాలు జిమ్స్ కార్బెట్, బందీపూర్, సుందర్బన్. మనం కూడా పులుల సంరక్షణకు ప్రతిజ్ఞ చేద్దాం. సేవ్ ద టైగర్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.